హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చో వాళ్ళందరికైతే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ అది కూడా మీరు వాయిస్ రికార్డ్ అనేది చేస్తూ అంటే ఆడియో ఫైల్స్‌ని అప్‌లోడ్ చేస్తూ మీరైతే దాదాపు పర్ డే ₹1000 దాకా అయితే ఎర్న్ చేయొచ్చు. సో, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేవలం 12థ్ పాస్ అయినా సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. 12థ్ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా, లేకపోతే బీటెక్ పాస్ అయినా, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, లేకపోతే ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో, మీకైతే తెలుగులో అయితే ఆడియో రికార్డింగ్ చేస్తూ అయితే ఎర్న్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, వీటికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరు మిస్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. క్లారిటీగా అయితే అర్థమవ్వడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవైతే మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఐఐఎస్‌సి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే మనకి స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకైతే ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, మనందరికైతే ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ మీరైతే తెలుగులో అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, వీళ్ళైతే మనకి స్పీచ్ రికార్డింగ్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్. సో, అంటే మీ లోకల్ లాంగ్వేజ్‌లో అయితే స్పీచ్ అనేది రికార్డింగ్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళకి సంబంధించి వీళ్ళైతే మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన స్పీచ్ రికార్డింగ్‌కి సంబంధించిన స్కిల్స్ ఏమేమి కావాలని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. సో, అంటే నేటివ్ లాంగ్వేజ్ అయితే మీకు మాట్లాడతాం అండ్ అండర్‌స్టాండ్ చేసుకోవడం రావాలి. అంటే తెలుగు లాంగ్వేజ్ మీ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో, తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో, తర్వాత మనకి ఇక్కడ హావింగ్ ఎ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్లస్. సో, మీకు ఒకవేళ గనుక తెలుగుకి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని తీసేయడమేం లేదు. తర్వాత మస్ట్ హావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. సో, మీరైతే మీ అందరికీ అయితే మొబైల్ ఫోన్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఒక మొబైల్ ఫోన్ అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి షుడ్ హావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో, మొబైల్ ఫోన్‌లో అయితే అందరికైతే ఇంటర్నెట్ అయితే ఉండడం జరుగుతుంది గదా! సో, అదైతే ఉండాలి. సో, తర్వాత మనకిక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మనకిక్కడ ఈ వర్క్ అనేది మీరు ఇండియాలో ఎక్కడ నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే ఆహ్, డిగ్రీ పాస్ అయినా, లేకపోతే బీటెక్ పాస్ అయినా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, తర్వాత మనకిక్కడ బేసిక్ రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 900 ఫర్ ఎవ్రీ 60 మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, 60 మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్ కనుక మీరు వాయిస్ అనేది రికార్డ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీకు ₹900 దాకైతే మీకు రెమ్యూనరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ మరి గనక మీరు ఈ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే దానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బి గివెన్ టు యూ. మీకైతే కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దాంట్లో అయితే మీరు టాస్క్ విల్ బి రీడ్ అండ్ అండర్‌స్టాండ్ అండ్ గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ ద గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. వీళ్ళైతే అగ్రికల్చర్ గాని, ఫైనాన్స్ కానీ, లేకపోతే జనరల్ డొమైన్స్‌కి సంబంధించిన టాస్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యూ హావ్ టు దెన్ టాక్ టు ద పీపుల్ ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ ద చూజన్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూజ్ చేస్తారో వాళ్ళ ఆ లాంగ్వేజ్‌లో అయితే మీరు రికార్డ్ అనేది చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి కన్వర్జేషన్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది.
సో తర్వాత అన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నీడ్స్ టు గో త్రూ ద పైలట్ టాస్క్ అండ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి పర్ఫార్మ్ సాటిస్ఫాక్టరీలీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునేప్పుడైతే మీకు ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి. సో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి అయితే మీకు ఆడియో రికార్డింగ్ చేయడానికి మీకు ఒక టాపిక్ ఇస్తారనమాట. సో ఆ టాపిక్ మీద మీరు ఆడియో రికార్డింగ్ చేసిన తర్వాత అయితే మీకు ఆ ఆడియో రికార్డింగ్ బట్టి మీరు మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవైతే మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. సో లేటెస్ట్‌గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ కెల్ అప్లై. సో అందరూ ఎలిజిబుల్ కాబట్టి ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి సో మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికైతే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై నౌ అని చెప్పి కనబడుతుంది. లేదంటే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లై లింక్ అనేది. సో మీరు అక్కడి నుంచి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం గూగుల్ ఫార్మ్ ఫిల్‌అప్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి అయితే అలా అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే మనకి రికార్డింగ్ జాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది 2024కి సంబంధించి. సో వీటికి సంబంధించి ఈమెయిల్ అడ్రెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాంటాక్ట్ నంబర్ అండ్ మీ కమ్యూనికేషన్ అడ్రెస్ మీ అడ్రెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీ నేటివ్ ప్లేస్, తర్వాత పిన్ కోడ్, హౌ మెనీ ఇయర్స్ హావ్ యూ స్టేడ్ ఇన్ యువర్ నేటివ్ ప్లేస్. అంటే మీ నేటివ్ ప్లేస్‌లో ఎన్ని ఇయర్స్ వరకి లివ్ చేశారు. సో మీరు చిన్నప్పటి నుంచి అక్కడ ఉంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఎంటర్ చేయండి. సో నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ మీరు ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఉన్నారని చెప్పి అడగడం జరుగుతుంది. సో అదైతే ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్. తర్వాత సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్. మీరు ఇప్పుడు ఉంటున్న ప్లేస్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఎంటర్ చేయండి. లేకపోతే మీరు ఒకే నేటివ్ ప్లేస్ కూడా కరెంట్ ప్లేస్ సేమ్ అయితే అన్ని ఇయర్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మనకి మదర్ టంగ్ అంటే మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటిదని చెప్పి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మనందరికైతే తెలుగు కాబట్టి నేనైతే తెలుగు అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో మనందరికీ తెలుగు లాంగ్వేజ్ నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ డెసిగ్నేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆర్గనైజేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవైతే డెసిగ్నేషన్, ఆర్గనైజేషన్ ఏం లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. సో ఎన్‌ఏ అని పెట్టొచ్చు. తర్వాత మనకి పుట్ యువర్ లేటెస్ట్ సీవీ లింక్. ఇక్కడైతే మీ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలైతే ఫైల్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయకూడదు. సో మీ రెజ్యూమ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్నైతే మీ గూగుల్ డ్రైవ్‌లో అయితే సేవ్ చేయండి ఫస్ట్. సో సేవ్ చేసిన తర్వాత మనకక్కడ రైట్ సైడ్‌లో 3 డాట్స్ అయితే కనబడడం జరుగుతాయి. ఆ ఫైల్‌కి సంబంధించి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే షేర్ అని చెప్పి వస్తుంది. ఆ షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేసిన తర్వాత మనకక్కడ ఎనీవన్ విత్ రిస్ట్రిక్టెడ్ అని చెప్పి ఉంటుంది. సో దాన్నైతే మీరు ఎనీవన్ విత్ లింక్ కింద మార్చి సో ఆ లింక్‌నైతే మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అలాగైతే మీ రెజ్యూమ్ లింక్ అయితే మీకిక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ లింక్ అయితే ఎనీవన్ యాక్సెస్ అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించి మీ రెజ్యూమ్‌లో అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఉండడానికైతే ట్రై చేయండి. సో అప్పుడైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. తర్వాత స్పీచ్ రికార్డింగ్‌కి సంబంధించి, ఆడియోకి సంబంధించి మీకేదైనా స్కిల్స్ ఉన్నట్టు గాని, లేకపోతే సర్టిఫికేషన్స్ ఉన్నట్టు గాని ప్రూఫ్స్ లాంటివి గానీ, ఏవన్నా ఉన్నట్లయితే అవి కూడా అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో, అప్పుడైతే మీకు జాబొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతాయి. సో, ఒకవేళ లేకపోయినా అయితే ఆహ్, ఏదన్నా సర్టిఫికేషన్ చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత మనకిక్కడ పాన్ కార్డ్ నంబర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నీడెడ్ ఫర్ పేమెంట్స్ అనమాట. ఇఫ్ దేర్ ఈస్ నో పాన్ కార్డ్ ప్లీజ్ రైట్ ఎన్‌ఏ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే పాన్ కార్డ్ ఉందో వాళ్ళ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి నంబరు. లేని వాళ్ళకైతే ఎన్‌ఏ అని పెట్టండి. నాట్ అప్లికబుల్ అని చెప్పేసి. సో, వాట్ according to you makes you best fit for this task of recording or transcription. సో వీటికి సంబంధించి మనకి మీరు ఈ జాబ్‌కి ఎందుకు ఫిట్ అవుతున్నారని చెప్పేసి అయితే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం బ్రీఫ్‌గా అయితే మనకి డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో అది రాసేసిన తర్వాత మనకి ప్లీజ్ చూస్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ దిస్ టాస్క్. సో మీరైతే ఇక్కడ ఆడియో రికార్డింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది కదా! సో ఆ ఆడియో రికార్డింగ్‌కి సంబంధించి జాబ్‌లో అయితే మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే రికార్డింగ్ చేయాలని చెప్పి మనకక్కడ అడగడం జరిగింది. సో మీరైతే
తెలుగు అయితే పెట్టండి. సో, మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజ్‌లో చేయాలనుకున్నా సరే మీరు ఆ లాంగ్వేజ్ కూడా అయితే పెట్టొచ్చు. సో, ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ రైట్ ద నేమ్ ఆఫ్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ వేర్ యూ విల్ క్యారీ ఔట్ దిస్ టాస్క్. సో, మీరు గనుక ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో లేకపోతే ప్లేస్‌లో మీరు వర్క్ చేస్తారని చెప్పి మీరిక్కడ అడగడం జరిగింది. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో వర్క్ చేస్తారో అది డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ విచ్ పిన్ కోడ్ యూ విల్ క్యారీ ఔట్ ద టాస్క్. సో, మీరు ఏ పిన్ కోడ్‌లో వర్క్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఐ అండర్‌స్టూడ్ అండ్ అగ్రీ దిస్ ఎనీ మిస్ఇంటర్ప్షన్, ఫాల్సిఫికేషన్ ఆఫ్ మెటీరియల్. సో, మీరైతే ఇక్కడ ఇదంతా చదివితే ఐ అగ్రీ మీదైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకేదైనా కామెంట్స్ గాని ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయండి. లేకపోతే లేదు అవసరం లేదు ఇంకా తర్వాత. సో, ఇలాగైతే దీని తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ గూగుల్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలాగైతే మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి అయితే మీకి ఈ జాబ్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఇవైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు. సో, కానీ మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగింది. సో, వాయిస్ రికార్డింగ్ జాబ్ అనమాట. మీరు ఎలాంటి వీడియోస్ పెట్టవసరం లేదు. అండ్ మీరు ఆఫీస్‌కి వెళ్ళవసరం లేదు. అది కూడా మీరు ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఆడియోస్ రికార్డింగ్ చేస్తూ. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, డిప్లొమా స్టూడెంట్స్‌కి, 12థ్ పాస్ అయిన వాళ్ళకి అండ్ ఆల్సో డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇంటికాడ హౌస్ వైఫ్స్‌గా లేకపోతే పార్ట్ టైమ్‌గా చేద్దాం అనుకున్నోళ్ళకి అందరికీ అయితే యూజ్‌ఫుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్‌కైతే షేర్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.